పెద్దలు మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డి అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు పెద్దలు మన స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గారు శివరాజ్ పాటిల్ గారికి, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు పెద్దలు గౌరవనీయులు శ్రీ చింతా ప్రభాకర్ గారు, మన శాసనసభ్యులు సంగారెడ్డికి, అదేవిధంగా మన గౌరవనీయులు పెద్దలు మన ముఖ్య అతిథి ఎన్నో పనులున్నా కూడా ఇవాళ వచ్చిన శ్రీ తన్నీర్ హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు గారికి, అదేవిధంగా ఇక్కడ సిడిసి చైర్మన్ బుచ్చిరెడ్డి గారికి, తర్వాత ఏఎంసీ మాజీ చైర్మన్ కోడూరు రమేష్ గారికి, మన ముఖ్యంబాయి గారికి, దేశపాండే గారికి, కౌన్సిలర్స్ గారికి, రాజేందర్ గారికి, సర్పంచులు, పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా అన్ని గ్రామాల నుంచి వచ్చిన అందరి నాయకులకు అందరికి కూడా శిరస్సు వహించి నమస్కరిస్తా ఉన్నా. ఇవాళ గౌరవనీయులు కేసీఆర్ గారి ఆశీస్సులతో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ ముందు ఉండి ఇవాళ ఎన్నికల బరిలో ఉండి పోటీ చేస్తా ఉన్నాను. దానికి తోడుగా మన హరీష్ అన్న ఉండి ఈ కార్యక్రమాన్ని అన్ని కూడా ముందుకు నడుపుతూ మనందరినీ కూడా విజయ పథంలో ఇవాళ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో నడిపిస్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా రాజకీయాలకు పోకుండా నేను నా నేపథ్యం ఏంటి, మీరు నాకు ఎందుకు ఓటేయాలి, ఇవాళ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరిని కూడా నేను ఒక 4-5 అంశాలతోని ముందుకు వస్తా ఉన్నాను. నేను పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైనా మరుక్షణం నుంచి ప్రజాసేవలో నా కార్యక్రమాలు ఏంటి, ఏం చేయబోతున్నాను, నా బాధ్యత ఏంటి అని మీ ముందు ఉంచుతున్నాను. దయచేసి ఇక్కడున్న అందరూ కూడా ఒక్క 8 నిమిషాల సమయం నాకు వినండి, నా ఆలోచనను వినండి. మీలో ఒక కలెక్టర్ గా పనిచేసా, ఈ జిల్లాకు కలెక్టర్ గా పనిచేసా, మీ మధ్యలో ఉన్న అధికారిగా పనిచేసా, అధికారిగా నన్ను ఆదరించిండ్రు. మరి మీ అందరినీ కూడా నన్ను ఆశీర్వదించండి, పార్లమెంటుకు పంపండి, మీ ఓటు నాకేయండి అని అభ్యర్థించుకుంటున్నా. అయితే ఈ అభ్యర్థించుకునే క్రమంలో ప్రధాన పార్టీల నుంచి ఉన్న అభ్యర్థుల మధ్యలో మరి నాకే ఎందుకు ఓటేయాలని ఇవాళ సదాశివపేట పట్టణ ప్రజలందరినీ కూడా నేను ఒక కోరిక కోరుకుంటా ఉన్నా. ఇవాళ మీరు చూసినట్టయితే ఒక అధికారిగా 11 సంవత్సరాలు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మీ అందరి మధ్యలో పనిచేశా. అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ జిల్లా కలెక్టర్ గా రాజీనామా చేసి ఇవాళ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ ముందున్నాను. మరి ఈ ప్రాంతంలో ఉన్న అధికారిగా, ఈ ప్రాంత సమస్యలు తెలిసిన వ్యక్తిగా, ఈ ప్రాంతానికి భవిష్యత్తు ఏంటి, ఏ విధంగా ప్రణాళికలు రచించాలనే తెలిసిన అధికారిగా మీ మధ్యలో ఉన్నా. ఇవాళ సిద్దిపేట కలెక్టర్ గా ఉన్నప్పుడు సిద్దిపేట జిల్లాను దేశంలోనే అగ్రగామిగా ఉంచే అదృష్టం ఒక అధికారిగా నాకు దక్కింది. మరి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన క్రమంలో ఎన్నో విషయాలు నేర్చుకోవడం జరిగింది. మరి ఈ ప్రాంత ప్రజలకు అందరి అభ్యర్థుల కన్నా మెరుగైన సేవలు అందించే అర్హత నాకుంది అని చెప్పి శిరస్సు వహించి మీ అందరికి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఒక కలెక్టర్ గా ఉన్నప్పుడు ఒక్క విషయం ఆలోచించండి. మరి ఏ సమస్య వచ్చినా ఎంపీపీ గారికి కానివ్వండి, మున్సిపల్ చైర్పర్సన్ కానివ్వండి, కలెక్టర్ మీరు జెడ్పీటీసీ కానివ్వండి, గౌరవ శాసనసభ్యులకు కానివ్వండి, మరి ప్రజాప్రతినిధులకు సమస్య వచ్చినప్పుడు సామాన్య వ్యక్తి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కలెక్టర్కి చెప్తాను, నీ పని అయిపోతుందని మనందరం చెప్పుకుంటాం. మరి ఆ కలెక్టర్ గా నేనే ఉండి మీ సేవలో 11 సంవత్సరాలు మీ సేవలను అందించి మరి మీ అభ్యర్థిగానే ఇవాళ నేను బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక కలెక్టర్ గా ఎన్నో సేవలు చేసినప్పుడు మరి ప్రజాప్రతినిధులు కోరిన కలెక్టర్ గా ఉండి మరి ఇవాళ నేనే కలెక్టర్ అయ్యి ప్రజాప్రతినిధి అయితే మీ అందరికీ ఎంత అందుబాటులో ఉంటానో ఒక్కసారి మీరందరినీ కూడా గమనించమని చెప్పి నేను ఇవాళ కోరుతా ఉన్నాను. మరి కలెక్టరే డైరెక్ట్ గా మీకు ఎంపీ అయినప్పుడు మీ సమస్యలు ప్రత్యక్షంగా తొందరగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సమస్య పరిష్కారానికి అతి తొందరగా మార్గాన్వేషణ చేసి సమస్యను పరిష్కారం చేసే అవకాశం ఉంటుంది. మరి నేను కలెక్టర్ గా ఉన్నప్పుడు అటు కుర్చీ గుర్తులో ఉంటే మీరందరూ కూడా నా దగ్గరికి ప్రజాప్రతినిధుల ద్వారా వచ్చి సమస్యలు వెలువరిచినప్పుడు ఇప్పుడు నేను మీ వైపు ఉండి
కలెక్టర్ కుర్చీకి ఎదురుగా మీతో పాటు కూర్చుండి మీ సమస్యల కొరకు నేను పనిచేస్తా అని చెప్పి ఇవాళ శిరస్సు వహించి మీకు హామీ ఇస్తా ఉన్నాను. మరి అదే కాకుండా ఒక విద్యావంతుడిగా కలెక్టర్ గా ఉన్నప్పుడు పార్లమెంట్ లో ఈ మెదక్ పార్లమెంట్ గడ్డ, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల అభివృద్ధికి ఖచ్చితంగా అందరికన్నా గల్లం విప్పి మన ప్రాంత అభివృద్ధికి నేను తోడ్పడతానని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ఒక విద్యావంతునిగా ఈ ప్రాంతం వచ్చే 40 సంవత్సరాలలో ఏ విధంగా ఉండాలి, 20 సంవత్సరాలలో ఏ విధంగా ఉండాలి, మరి ఈ ప్రాంత ప్రజలు ఏ సమస్యలలో ఉన్నారు, మరి ఆ సమస్యల శాశ్వత పరిష్కారానికి కేంద్రం నుంచి రావాల్సింది, రాష్ట్రం నుంచి రావాల్సిన దానికి మీ అందరి పక్షాన ఉంటానని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి అధికారిగా ఆదరించిండ్రు. అధికారిగా 11 సంవత్సరాలు మన జిల్లాలో పనిచేసే అదృష్టం నాకు దక్కింది. మరి అధికారిగా ఆదరించిన మీరు పార్లమెంటుకు నన్ను ఆశీర్వదించండి, మీరు ఓటేయండి అని కోరుకుంటా ఉన్నా. ఇది కాకుండా ఇంకొక 4 విషయాలు చెప్తాను, 4 నిమిషాలలో ముగిస్తాను. దయచేసి శ్రద్ధగా వినండి. మరి ఈ విషయాలు విన్న తర్వాత మీరు మీ ఓటు నాకు కావాలని నేను అభ్యర్థిస్తాను. మరి నేను ఒక విద్యావంతుని అయి ఉండి కలెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు, అధికారిగా పనిచేస్తున్నప్పుడు ఎంతో మంది తల్లిదండ్రులు, పేద తల్లిదండ్రులు ప్రతిభ గల కొడుకు కూతురుతో పిల్లలతో వచ్చి ఈ ఫీజు కట్టడానికి ఇబ్బంది అవుతుంది, మంచి కాలేజీలో చదవాలంటే నా కొడుకు ఇబ్బంది అవుతుంది, ₹1,00,000 ఫీజు కట్టాలి, మరి ఆ ₹1,00,000 ఇవ్వాలంటే కష్టమవుతుంది, అప్పు చేయాల్సి వస్తుంది అని అన్నారు. మరి అలా అధికారిగా ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి చేయాల్సిన సహాయం నేను చేయగలిగే అవకాశం నాకు ఆ భగవంతుడు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిండు. మరి నేను ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు ఒక విద్యావంతునిగా, ఎన్నో ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిగా, మరి నేను కూడా నా వంతు సహకారం పేద కుటుంబాలకు విద్య ఇవ్వడానికి ఒక కుటుంబ ఆస్తి నుంచి 100 కోట్లతోని వెంకట్రామరెడ్డి ట్రస్ట్ కార్యక్రమాలు పెట్టి మీ ముందుకు వస్తా ఉన్నానని తెలియజేస్తా ఉన్నా. మరి నిరుపేద కుటుంబాలకు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో ఫీజు కడతారు, ₹1,00,000 అయిపోతాయి. సెకండ్ ఇయర్ లో ఫీజు కట్టాలంటే మరి ఆ తల్లిదండ్రులు అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ఇంకెక్కడో బాకీ చేసుకొని మరి ఫీజు కట్టుతా ఉన్నారు. మరి ఉన్నత చదువులు చదవాలంటే ప్రతిభ ఉండి అట్లాంటి కుటుంబాలు మన సమాజంలో ఎన్ని ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మరి భగవంతుడు నాకు విద్య ఇచ్చినప్పుడు ఆ విద్యను 10 మందికి అందజేయడము నా కనీస కర్తవ్యం. మరి ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఆ బాధ్యత నా మీద మరింత పెరిగిందని ఈ సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను సవివరంగా. మరి అదే కాకుండా పోటీ పరీక్షలో పాస్ అయి నేను ఇవాళ అంచెలంచెలుగా ఎదిగి ఒక కలెక్టర్ గా, ఐఏఎస్ ఆఫీసర్ గా మీ ముందు ఇవాళ అభ్యర్థిగా ఉన్నాను, పార్లమెంట్ అభ్యర్థిగా. మరి పోటీ పరీక్షలు రాస్తున్నప్పుడు నేను కూడా హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్ లో చిక్కడపల్లిలో రూమ్ తీసుకొని మెస్ లో తినుకుంటూ పుస్తకాలు కొనుక్కొని అక్కడ చదివితే నాకు పోటీ పరీక్షలో ఉత్తీర్ణులయ్యా. మరి ఒక్క విషయం గమనించండి అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఒక్క విషయం గమనించండి. ఎంతమంది సదాశివపేట నుంచి హైదరాబాద్ కోచింగ్ సెంటర్ కి ఒక పోటీ పరీక్ష కొరకు ₹1,50,000 ఖర్చు చేసి పంపుతా ఉన్నారు. ప్రతిభ గల పిల్లలు ఇంటిలో ఉంటే కూడా మరి వాళ్ళని మంచి చదువుకు, మంచి కోచింగ్ పంపాలంటే ఒక్కొక్క కుటుంబానికి ₹1,50,000 ఖర్చు అవుతా ఉంది. మరి అలా నేను విద్యావేత్తనై ఉండి పోటీ పరీక్షలు రాసి ఇవాళ కలెక్టర్ అయినందుకు నా బాధ్యతగా ప్రతి నియోజకవర్గంలో ఈ సదాశివపేటలో ఉన్న పోటీ పరీక్షలు రాసే విద్యార్థులందరికీ కూడా ప్రతి నోటిఫికేషన్, రైల్వే రిక్రూట్మెంట్ కానివ్వండి, బ్యాంక్ రిక్రూట్మెంట్ కానివ్వండి, పబ్లిక్ సర్వీసెస్ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కానివ్వండి, స్టాఫ్ సెలక్షన్ కానివ్వండి, ఏ పోటీ పరీక్షకైనా కూడా నేను ఎలాంటి కోచింగ్ సెంటర్ లో చదివి ఈ దశకు వచ్చానో అలాంటి కోచింగ్ సెంటర్ ని హైదరాబాద్ ధీటుగా ఇవాళ సంగారెడ్డిలో మీ సేవ కొరకు నెలకొల్పుతానని చెప్పేసి మీ అందరు కూడా తల వంచి వినయంగా చెప్తా ఉన్నాను. నా ఆలోచన ఒకటే, నాకు విద్య భగవంతుడు ఇచ్చిండు, ఓపిక ఇచ్చిండు. మరి ప్రజాసేవలకు వచ్చినప్పుడు, ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు నా బాధ్యతగా నాకేదైతే భగవంతుడు ఇచ్చిండో అది 1000 కుటుంబాలకు చెందాలి అనే ఆలోచనతోని ఇవాళ నేను మీ ముందుకు ప్రజాక్షేత్రంలో ప్రత్యక్ష రాజకీయాలకు వస్తా ఉన్నాను. మరి ఈ విధంగా వాళ్లకు కోచింగ్ ఇచ్చి ఉన్నత ఉద్యోగాలు మన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100కు పైగా మన విద్యార్థులు పోటీ పరీక్షల్లో వచ్చే బాధ్యత నాది అని మీ అందరు కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నా. మరి 3వ అంశం,
ఇవాళ మన యువతులు డిగ్రీ పాస్ అయి ఇంజనీరింగ్ పాస్ అయి కూడా మన సదాశివపేటలో గ్రామాలలో ఉంటా ఉన్నారు. ఈలోగా పెళ్లి అయిపోతా ఉంది. 30 సంవత్సరాలు అవుతుంది. మరి ఉద్యోగం పట్టా ఉంది కూడా ప్రభుత్వ ఉద్యోగం రాక, ప్రైవేట్ ఉద్యోగం చేయలేక మరి గ్రామాలలో ఉండి చిన్న బిజినెస్లు పెట్టుకొని మరి ఆ కుటుంబాన్ని వెళ్లదీస్తా ఉన్నారు. మరి నా ఆలోచన ఏంటంటే ఈ ట్రస్ట్ కార్యక్రమాలు చెప్పినప్పుడు ఈ ఆలోచన ఏంటంటే దీనికి నైపుణ్య స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి సంగారెడ్డిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిరంతరం సంవత్సరం పొడుగునా పెట్టి ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ప్రైవేట్ ఉద్యోగాల కల్పన 1000ల సంఖ్యలో మన నియోజకవర్గం వాళ్లకు నైపుణ్యం ఇచ్చి హైదరాబాద్ లో మంచి ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టార్ లో ఇవ్వాలనే ఆలోచనతో మేము ముందుకు వస్తా ఉన్నాం. ఒక్కటి ఆలోచించండి, హైదరాబాద్ లో ఇవాళ సంవత్సరానికి 1,50,000 ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీలలో వస్తా ఉన్నాయి. మరి మన సదాశివపేట నుంచి ఎంతమంది పోతా ఉన్నారు, సంగారెడ్డి నుంచి ఎంతమంది పోతా ఉన్నారో ఒకసారి ఆలోచించుకుందాం. మరి వారికి ఎందుకు పోవట్లేదంటే నైపుణ్యం లేక, ధైర్యం లేక, మనోధైర్యం లేక, వాళ్ళలో ఇమిడలేక ఆ ఉద్యోగాలకు పోకుండా ఇక్కడే నిలిచిపోతా ఉన్నాం. చిన్న పనులు చేసుకొని ఇక్కడ బతుకుతా ఉన్నాం. మరి వాళ్ళ కొరకు ఈ కార్యక్రమం చేయాలి. నీ గౌరవ హరీష్ అన్న గారు నేను ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు వారు నాకు ఒకటే చెప్పారు. వారు చెప్పిన మాట ఒకటే, నువ్వు అడుగు ముందుకే నేనున్నానన్నారు. ఇంకొక మాట చెప్పారు, వారు చెప్పింది బాణముకు విల్లు తోడుగా నేను నీ వెంట ఉంటా, బాణానికి విల్లు ఏ విధంగా ఉందో వెంకట్రామరెడ్డికి హరీష్ అన్న ఆ విధంగా ఉంటాడు, సేవా కార్యక్రమం తాను ముందుకు పోమని చెప్పి వారు ఆదేశం ఇచ్చారు. మరి వారి ఆలోచన మేరకి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి మీ అందరి మధ్యలో ఉన్నాను. అదే కాకుండా పేద కుటుంబాలకు ఇవాళ పెళ్లిళ్ళు చేసుకోవాలి, పేదింటి అమ్మాయి అంటే ఇవాళ ఫంక్షన్ హాల్ చేసుకోవాలంటే 70,000 80,000 రూపాయలు ఖర్చు వస్తా ఉంది. మరి హరీష్ అన్న గారిని ప్రేమిత సేవలకు ఏం చేయాలి, మరి నేను కలెక్టర్ గా ఉన్నప్పుడు అని అడిగితే హరీష్ అన్న ఒక మంచి సూచన ఇచ్చిండ్రు. ఆ సూచన మీ ముందు ఉంచుతా ఉన్నా. వారు అన్నది ఒకటే, ఇవాళ ప్రతి నియోజకవర్గానికి ఒక ఫంక్షన్ హాల్ కట్టి నిరుపేద కుటుంబాలకు రూపాయి కంటే రూపాయికే పెళ్లిళ్లు చేసుకునే విధంగా ఫంక్షన్ హాల్ నిర్మించాలి. మన అందరికి కూడా పేదింటి కుటుంబాలకు అండగా ఉండాలని వారు చెప్పినప్పుడు మరి వారి ఆలోచన మేరకి గెలిచిన 9 నెలల లోపు సంగారెడ్డి నియోజకవర్గంలో పేద కుటుంబాలు పెళ్లి చేసుకోవడానికి ఫంక్షన్ హాల్ ఎప్పటికీ తెరిచే ఉంటది. ప్రతిరోజు ప్రజల కొరకు అది ఉంటది. ₹1 ఛార్జ్ చేస్తానని చెప్పి మీ అందరికి కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నా. మరి ఈ కార్యక్రమం దేనికంటే ఆ పేదింటి తల్లిదండ్రులకు బిడ్డ పెళ్లి చేసినప్పుడు 70,000 80,000 రూపాయలు ఖర్చేస్తే మరి దాని బదులు 1 తులం బంగారం కొని బిడ్డకిచ్చి మరి ఆ ఖర్చంతా కూడా పెట్టకుండా పేదింటికి ఫంక్షన్ హాల్ కట్టి ఇచ్చినప్పుడు మరి వాళ్ళకి అండగా ఉండాలనే ఆలోచనతో ముందుకు వస్తా ఉన్నాం. మరి ఈ కార్యక్రమాలు చేసే నన్ను మీరు పార్లమెంటుకి ఎన్నికైతే ఇంకా ఎన్నో కార్యక్రమాలు మన హరీష్ అన్న గారి అండతో, గౌరవ కేసీఆర్ గారి ఆలోచనతో, మన చింత ప్రభాకర్ గారి ఆలోచనతో, ఇక్కడ అందరి సహకారంతో మీ వెంట ఉండి సేవ చేస్తానని చెప్తా ఉన్నాను. నాకు మీరు సేవ చేసే అవకాశం ఇవ్వండి. నన్ను ఆదరించినారు మీరు అధికారిగా, నన్ను ఆశీర్వదించాలని చెప్పి మీ అందరిని వేడుకుంటా ఉన్నాను. మీ అందరికి కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. अरे रोके रे भाई 2 मिनट मैं बात कर लेता हूं, जरा रोको भाई. జై తెలంగాణ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మా మిత్రులు శివరాజ్ పాటిల్ గారు, మీ అందరి అభిమాన నాయకుడు, నా ఆత్మీయుడు, మన సంగారెడ్డి శాసనసభ్యులు మిత్రులు చింత ప్రభాకర్ గారికి, గౌరవనీయులు మాణిక్యమన్న గారు, బుచ్చిరెడ్డి గారు, రాజేందర్ అన్న గారు, అదేవిధంగా మా ముఖీం భాయ్, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా చీల మల్లన్న గారు, మా రమేష్ గారు, వరలక్ష్మి గారు, దేశపాండే గారు, ముఖ్యంగా మా సదాశివపేట అక్కా చెల్లెళ్లకు, అన్నాదమ్ములకు, మా జర్నలిస్టులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఏ ఊరికి పోయినా వెంకట్రామరెడ్డి గారికి బ్రహ్మరథం పడతా ఉన్నారు. నేను నిన్న మెదక్ నియోజకవర్గం, నర్సాపూర్ నియోజకవర్గంలో
రాత్రి 10 దాకా మీటింగ్ పెడితే కూడా ఇసుకేస్తే రాలనంత జనం వచ్చి వారికి మంగళ హారతులు పడుతున్నారు. వెంకట్రామరెడ్డి గారిని గెలిపిస్తామని అపూర్వమైన రీతిలో స్వాగతం చెప్తా ఉన్నారు. నేను ఇవాళ సదాశివపేటలో మా అక్క చెల్లెలను అన్నదమ్ములను ఒకటే విషయం కోరుతా ఉన్నా. ఎవరికి ఓటేస్తే మీకు మేలైతుందో ఆలోచన చెయ్యండి. ఎవరో ఏదో చెప్పిందని కాదు, నిజాయితీగా ఆలోచించండి. గుండె మీద చెయ్యేసి ఆలోచించండి. మీ మేలు కోరే వాళ్ళు ఎవరో, పేదల పక్షాన నిలబడేది ఎవరో ఆలోచించి ఓటేయాలని కోరుతా ఉన్నా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మేం 10 ఏళ్లు గవర్నమెంట్ లో ఉంటే 200 పెన్షన్ 2000 చేసినామా లేదా? ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చినమా లేదా? నీ బిడ్డ కాన్పుకు పోతే సర్కార్ దవాఖానలో కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించినమా లేదా? అదే విధంగా రైతు బంధు, రైతు బీమా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. ఈ సదాశివపేట పట్టణంలో 3 వద్దులకు 4 వద్దులకు ఒక్కసారి నల్లొస్తుండే. కాంగ్రెస్ ఓడి పోయి తెలుగుదేశం ఓడి గెలిచినా, తెలుగుదేశం పోయి కాంగ్రెస్ గెలిచినా నీ నల్ల మాత్రం 3 వద్దులకే వస్తుండే. కానీ ఈ గులాబీ జెండా వచ్చినాక ఈ సదాశివపేటకు 30-35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతిరోజు నల్ల ఇచ్చింది ఈ గులాబీ జెండానా కాదా? మా అక్క చెల్లెళ్ళు ఆలోచించాలి. మీ మంచినీళ్ళ కష్టాలు తీర్చినమా లేదా? గుండె మీద చెయ్యేసి ఆలోచించండి. మరి మొన్న కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? అరే అందరు ఆడోళ్ళు కేసీఆర్ కే ఇస్తుండ్రు, అందరు ముసలోళ్ళు కేసీఆర్ కే ఉన్నారు అని మాయ మాటలు చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రో ఒకసారి ఆ వీడియోలో చూపిస్తా. ఊకే నేను మాటలు చెప్పుడు కాదు, మీరే చూడండి ఆ వీడియోలో. ఏందంటే వెనకటికి ఒకటి ఏంటంటే బాండ్ పేపర్ మీద రాదురు. బాండ్ పేపర్ మీద రాస్తే నమ్మకం. ఏంటంటే పోలీస్ స్టేషన్ పోయినా, ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నా, కులంలో కూర్చున్నా బాండ్ పేపర్ అంటే దాన్ని చెల్తది, అదొక నమ్మకం. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందంటే ప్రజలు నమ్మేటట్టు లేరని బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. మేం గెలవంగానే 100 రోజుల్లో ఇగో మీకు 4,000 పింఛన్ ఇస్తాం, ఆడోళ్ళకి 2,500 ఇస్తాం అని బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. 100 రోజులు అయిపోయాయి, ఇప్పటికీ 5 నెలలు దగ్గర పడుతుంది. 140 రోజులైనా ఒక్కటి కూడా అమలు కాలేదు. ఇప్పుడు కొత్త నాటకాలు మొదలు పెట్టిండు రేవంత్ రెడ్డి. దేవుడి మీద ఒట్లు బాండ్ పేపర్ ఇచ్చి కాలం చెల్లింది. మొన్నటిదాకానేమో మీరు ఆలోచిస్తే మొన్నటిదాకా బాండ్ పేపర్ చెప్పిండ్రు, ఇప్పుడు పార్లమెంట్కేమో దేవుడి మీద ఓట్లు పెడుతుండ్రు. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రామిసరీ నోట్లు, పార్లమెంట్ ఎన్నికల్లో గాడ్ ప్రామిస్లు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రామిసరీ నోటు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు గాడ్ ప్రామిస్. ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టు పెడుతుండ్రు. నువ్వు మాట తప్పినవు, నేను అందుకే రాజీనామా చేద్దాం దా అంటే సప్పులు లేదు. మరి నిజంగా నువ్వు చేస్తున్నవైతే తయారు కావాలన్నా వద్దా? బాగా ఆలోచించండి. ఒకసారి చూపిపోయి మా అక్క చెల్లెలు బాగున్నారు. ఇడా గా అక్క చెల్లెలకు 2,500 ఇస్తారు. ఎంత ముద్దుగా చెప్పిండు రేవంత్ రెడ్డి. చూపి చూడుండి చెల్లె. వస్తుందారా భయ్? టెన్షన్ పడక, తప్పు పడక, ఆలోచించండి. అంటే వాళ్ళు ఆ రోజు నేను సాక్ష్యంతో సహా వచ్చిన, నోటి మాటలు చెప్తలేను. ఇవాళ మీరే ఈ ఎలక్షన్లలో నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు చెక్ బౌన్స్ అయింది అనుకో, శిక్ష పట్టదా పడదా? చెక్ బౌన్స్ అయితే మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ ను బౌన్స్ చేసిండ్రు, వాళ్ళకి శిక్ష వేయాలన్నా వద్దా? చెక్ బౌన్స్ అయితే పోలీస్ స్టేషన్ పోతే కేసు అవుతుందా కాదే? జైలుకు పోతారా పోరా? శిక్ష పడుతుందా పడదా? మరి 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేస్తామని మోసం చేసిన ఈ బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ వాళ్లకు ఏం శిక్ష వేయాలనో మీరే నిర్ణయించాలి. ఇప్పుడు చూడండి 2005 దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాప్ లో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇయ్యాలని ఇంటి దగ్గర నగదు పడ్డాయా? 2,500 ఎవరికన్నా? ఏ చెల్లె కన్నా అక్క కన్నా 2,500 పడ్డాయా? పడలేదా? ఇప్పుడు 4 నెలలు దాటింది.
నెలకు 2500 అంటే 4 నెలలకు ఎంత? 10,000. అంటే ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ రేవంత్ రెడ్డి ఈ తెలంగాణలోని ప్రతి చెల్లెకు అక్కకు 10,000 రూపాయలు ఈ కాంగ్రెస్ వాడు బాకీ పడ్డాడు. అందుకే ఎవడన్నా ఊళ్ళకు కాంగ్రెస్ వాడు ఓటేయమని అడిగితే, బిడ్డ నువ్వు 10,000 బాకీ పడ్డవురా, మాకు గా 10,000 ఇచ్చినాక నువ్వు ఓటు అడగాలని చెప్పి ఈ కాంగ్రెస్ వాళ్ళకు సీపుర్లతోని మీరు స్వాగతం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ముసలోళ్లకు భర్త చనిపోయిన వాళ్లకు 200 ఉన్న పెన్షన్ కేసీఆర్ 2,000 ఇచ్చిండా లేదావా? ఇస్తానంటే ఇచ్చిండా లేదా? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు, అవ్వా తాతలంతా కేసీఆర్ కోటేస్తుర్రని మేము 4,000 ఇస్తాము అన్నారు. జర గది కూడా చూపిరా తమ్మి. పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరిని అడుక్కునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 1000 ఇయ్యమని. మన్మడి కాళ్ళు ఒత్తుతుండా? 4,000 పడ్డాయావా? పడలేదా? మరి ఇక కుల్లం 4,000 పడ్డోళ్ళంతా కాంగ్రెస్ కోటైంది, పడనోళ్ళంతా కారుకు వెంకటరామరెడ్డి కోటైంది. అవి బయటకు నేను చూస్తా. ఇక అంతేనే కాదా? మేం మాట ఇచ్చినాం, 200 2,000 చేస్తా అంటే బరాబర్ ఇచ్చినాం. వీళ్ళు ఏమన్నారు? ఎంత ముద్దుగా చెప్పిండు, వచ్చే నెల 4,000 పడతాయి అన్నాడు. వచ్చే నెల పోయి 5 నెలలకు వచ్చాయి. 5 నెలలకు వచ్చినా ఆ ఇచ్చే 2,000 కూడా చక్కగిత్తలేడు. కేసీఆర్ ఉండగా 10 తారీఖు వచ్చు. ఇప్పుడు రోజు పోస్ట్ ఆఫీస్ పోయి పడ్డాయా బిడ్డ అంటే పర్లేదు పో, మలబోవుడు పర్లేదు. 30 తారీఖు దాకా పింఛన్ పట్టలేదు. నడిమిట్లో ఒక నెల జనవరి నెల ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టింది. ఒక నెల అది కూడా ఎగ్గొట్టింది. మరి ఇప్పుడు మరి ఆలోచించాలి. అవ్వ తాతలను, అక్క చెల్లెలను మోసం చేసిన ఈ కాంగ్రెస్ వాళ్లకు బుద్ధి చెప్పాలనా వద్దా? మళ్ళా కూడా మీరు కాంగ్రెస్ కోటేసిరనుకో గొర్రె కషాయం నమ్మినట్టు అవుతుంది, అబద్దాలకు మద్దతు ఇచ్చినట్టు అవుతుంది, మోసాలను మనం మద్దతు ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ అబద్దాల కాంగ్రెస్ కు, మోసం చేసిన కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో మీ ఓటుతో పోటు పడవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆడవిలో పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా లేదా కేసీఆర్? ఇగో ఈ కాంగ్రెస్ ఆయన అంటాడు తులం బంగారం ఇస్తా అన్నాడు. జర చూపిరా తమ్మి, ఇచ్చిండా? చూడు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే షాదీ వచ్చిన చెల్లె हमारे बहनों किसी को सोना मिला, తులం బంగారం వచ్చిందా? తులం బంగారం దేవుడు ఇచ్చే 1,00,000 కూడా బంద్ పెట్టిండు. కేసీఆర్ ఉండగా 1,00,000 అంటే జల్దొచ్చు, ఈయన వచ్చినాక 1,00,000 లేదు, తులం లేదు. అదేం కాలమో గాని కాంగ్రెస్ వాళ్ళు రాకముందు 50,000 తులం ఉండే, వీళ్ళు వచ్చినాక 5 నెలల్లో అది 75,000 అయింది. పెరిగిందా లేదా? నిన్న 74 75,000 అయిందట. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కందిపప్పు 170 అయిందట, సిమెంట్ బస్తా 70 రూపాయలు పెరిగిందట, సలాక దొరకనే లేదు, సలాక ధర పెరిగిందట, కంకర దొరకలేదు, ఇసుక దొరకలేదు, ధరలు ఆకాశాన్ని అంటినాయి. అంటే ఇక ఏమిచ్చిండు? తులం బంగారం ఇయ్యలే కానీ 74,000 ధరనైతే పెంచిండప్ప. ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ. అంటే ఈ మాయమాటలు చెప్పి ఈ అబద్ధాలు చేసిన ఈ కాంగ్రెస్ ని ఎట్లా నమ్మాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే విధంగా ఇంకా చాలా చెప్పిండు. రైతులకు 15,000 రైతు బంధు అన్నాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు, అదే విధంగా వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నాడు. ఒక్కటన్నా అయిందా చెల్లె? ఇవన్నీ మోసాలు. ఇటువంటి ఈ మోసం చేసిన ఈ కాంగ్రెస్ కు దయచేసి మీరు బుద్ధి చెప్పాలి. రేపు అసెంబ్లీలో నేను గట్టి కొట్లాడతా. నేను చింత ప్రభాకర్ అన్న రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి మా అక్క చెల్లెలకు 2,500 ఇచ్చేదాకా కొట్లాడతాం, 4,000 పింఛన్ వచ్చేదాకా కొట్లాడతాం. మేం కొట్లాడాలంటే ప్రశ్నించే గొంతును గెలిపియాలి. వెంకట్రామరెడ్డి గారిని మీరు గెలిపియండి, అవి ఎట్లా రావో మేం చూస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒక్కటన్నా చేసినాడు చెల్లె, అన్ని అబద్ధాలే. టీవీ పెడితే రోజు ఏం కనబడుతుంది? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ఇంకేమైనా ఉన్నదా? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు.
ఈ గరీబోళ్లకో అక్కజెల్లెళ్లకో రైతులకో దళితులకో బీసీలకో నిరుద్యోగ యువతకో పనికొచ్చేది ఒక్క మాటనన్నా చెప్పిండ్రా అని అడుగుతా ఉన్నా. గా పిల్లల కోసం 4,000 ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతిస్తాం పిల్లలకు అన్నారు. పిల్లలంతా నమ్మి కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లేసిండ్రు. ఏమైంది? మొన్న నేను అసెంబ్లీలో అడిగినా, ఏమైనా 4,000 ఎప్పుడు ఇస్తావు అని అడిగినా, మేమెక్కడ చెప్పినా మేము చెప్పలేదు అని చేతులు ఎత్తింది. ఒకసారి చెప్పింది చూడండి, చేతులు ఎత్తింది చూడండి. చూపిరా తమ్మి. అదే విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे। हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने। నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ భృతి 6 గ్యారంటీల్లో గానీ మేము దీంట్లో గానీ మేము చెప్పలేము. మేము ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాం. మీరు మళ్ళీ ఒకసారి కావాలంటే వెరిఫై చేసుకొని ఎంత పచ్చి మోసగాలు చూసిరా. ఓట్ల ముంగట ఏం చెప్పిండ్రు, అసెంబ్లీలో ఏం చెప్పిండ్రు, రెండు చూసిండ్రు. గీ కాంగ్రెస్ వాళ్ళని నమ్మితే మళ్ళా మనం మోసపోమా? అందువల్ల బాగా ఆలోచించండి. మనము ఈ పార్లమెంట్ లో ఎవరైనా తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే వాళ్ళు చెప్పిన అబద్దాలను మనం ఆమోదించినట్టు అవుతుంది, వాళ్ళ మోసాలను మనం ఆమోదించినట్టు అవుతుంది. దీన్ని బాగా ఆలోచించాలని కోరుతున్నా. కాంగ్రెస్ సంగతి బయట పడ్డది. 5 నెలల్లోనే వద్దురో నాయన ఈ పాలన అంటున్నారు అందరు. ఇవాళ కాంగ్రెస్ వాడు వచ్చినాక కొత్త దేవుడు కానీ పాతవి కూడా పోయినాయి. కరెంటు రోజుకు 4 సార్లు ట్రిప్ అవుతున్నది. మంచినీళ్లు మున్పటి లెక్క కొత్తలేవు. దవాఖాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయింది. ముసలోళ్ళకి మున్పటి లెక్క పింఛన్ వస్తలేదు. ఆడవిళ్ళ పెళ్లి పెడితే 1,00,000 రూపాయలు లేదు. తులం బంగారం బంద్ అయిపోయింది. పాతవి కూడా పోయినాయి కాంగ్రెస్ వాళ్ళకి. అయితే కాంగ్రెస్ వాళ్ళ మీద భ్రమలు పోయినాయి. ఈ కొడుకుల సంగతి చెప్పుదామని తయారున్నారు అందరు. కానీ ఒక్కటే నేను అనేది, కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం గిట్ట ఆయనతో మీరు బీజేపీ గిట్ట ఓటేసిరు అనుకో, పేనం మీకెళ్ళి పొయ్యిలబడ్డట్టు అవుతుంది. ఆయనతో ఆగమైపోతాం. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఆ బీజేపీ వాళ్ళు ఏం చేసిన చెల్లె ఏమనంటే దేవుని పేరు చెప్తారు. పొద్దుగాలేసి మనం దేవుని మొక్కమా? అందరం మొక్కుతాం. నేను కూడా పొద్దుగాలేస్తే రోజు దేవునికి పూజ చేసి హనుమాన్ చాలీసా చదివినాకనే ఇంటికెళ్ళి బయటకు వస్తా. చదువుమంటే గడగడ చదువుతా. నేను కూడా హనుమాన్ చాలీసా నోటికి చదువుతా నేను. ఇక వాళ్ళే మొక్కినట్టు దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు బీజేపీ వాళ్ళు. ఏమన్నా చేసిండ్రా బీజేపీ వాళ్ళు? 10 ఏళ్లు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఏమన్నా ఒక్కటన్నా గరీబోళ్ళకి చేసిండ్రా చెల్లె? చేసిండ్రా తమ్మి? చేసిండ్రు కొన్ని చేసిండ్రు. 350 ఉన్న సిలిండర్ 1000 రూపాయలు అయితే చేసిండ్రా బీజేపీ వాళ్ళు? చేయలేదా? 60 రూపాయల పెట్రోల్ డీజిల్ ని 100 రూపాయలు అయితే చేసిండ్రా బీజేపీ వాళ్ళు? జిఎస్టీ పెట్టి పాల మీద, పెరుగు మీద, ఉప్పు మీద, పప్పు మీద, మంచి నూనె మీద జిఎస్టీ పెట్టి ధరలు మాత్రం పెంచిండ్రయ్యా బీజేపీ వాళ్ళు. పెంచలేదా ధరలు? ఆకాశాన్ని అంటే గరీబోడు బతకకుండా ధరలు పెంచింది బీజేపీ పార్టీ. ఆ బీజేపీకి ఎందుకు ఓటేయాలి? మన తెలంగాణకు మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రా, ఒక నర్సింగ్ కాలేజ్ ఇచ్చిండ్రా, ఒక నవోదయ కాలేజ్ అడిగితే ఇచ్చిండ్రా? మొండి చేయి చూపించింది తప్ప తెలంగాణకు ఏమీ చేయలే మన బీజేపీ పార్టీ. అందువల్ల ఈ బీజేపీకి కూడా మనం నమ్మద్దు. ఆ బీజేపీ ఆయన పోటీ చేస్తుండు రఘునందన్ అని. ఆయన కూడా ఈ రేవంత్ రెడ్డిని మించిన అబద్దాలు చెప్తాడు. మొన్న దుబ్బాకల పోటీ చేసిండు. ఆడగిట్లే చెప్పిండు, నేను గెలిస్తే ఇంటికి 2 ఎడ్లు ఇస్తా, నాగలిస్తా, బండి ఇస్తా, 2,000 నిరుద్యోగ భృతి ఇస్తా, ఇక అన్ని చెప్పిండు. పాపం దుబ్బాకోళ్ళు నమ్మి ఓటేసింది. గెలిచినాక ఏమీ అన్ని మోసం. మళ్ళా 4 ఏళ్ళకి ఎలక్షన్ వస్తుంది కదా. మొన్న చింత ప్రభాకర్ వెంబడి ఎలక్షన్ వచ్చింది. దుబ్బాక పబ్లిక్ అంతా కలిసి మడతపెట్టి ఉతికిరు కదా అంటే ఆయనను 54,000తో ఆయనను చిత్తుగా ఓడగొట్టింది. మరి ఆయన మంచోడు అయితే, మంచిగా పని చేస్తే దుబ్బాకల్ని గెలిపియాలనా వద్దా? నువ్వు అబద్దాలు ఆడినావు, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, కార్యకర్తల్ని నువ్వు పట్టించుకోలేదని నిన్ను 3 నెలల కింద 54,000 ఓట్లతో ఓడగొట్టిండ్రు. ఆయన ఏం మాట్లాడిండో ఒక్కసారి చూడండి.
ఆయన ఎట్లా అబద్ధాలు ఆడతాడో ఒక్కసారి ఆ టీవీలో చూడండి.